హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది అడుగుతున్నారు 2026లో నోటిఫికేషన్ వస్తాయా లేదా సార్ అనేసి. సో డీటెయిల్స్ వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. సో ఇయర్ రౌండ్ కరెంట్ అఫేర్స్ ఏదైతే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కరెంట్ అఫేర్స్ ఏదైతే ఉన్నదో ఆఫర్ గాను రూ. 50కి ఇస్తున్నాము. అదేవిధంగా టీజీపీఎస్సీ తెలుగు మీడియం గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ 16 పీడిఎఫ్స్ ఇస్తున్నాము రూ. 200కే. కేవలము ఈ యొక్క ఆఫర్ జనవరి 1 వరకే ఉంటుంది. అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఓన్స్ మెయిన్స్కి సంబంధించినటువంటి 12 పీడిఎఫ్స్ మొత్తం కూడా రూ. 300కే ఇస్తున్నాము. సో విషయం ఏమిటి అంటే, మీరు కనుక ఫోన్పే చేసి వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మేము దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు పంపిస్తాం. అయితే విషయానికి చూద్దాం. సో 2026లో నోటిఫికేషన్లు వస్తాయా లేదా సార్ అనేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే 100% వస్తాయండి, నో డౌట్. సో దీంట్లో పోలీస్ ఉద్యోగాలు, అదేవిధంగా విద్యుత్ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు జేఎల్ లైబ్రరీ, అదేవిధంగా సెరికల్చర్ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలనేసి ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. సో ఈ పోలీస్ శాఖతో పాటు విద్యుత్ శాఖలో ఉద్యోగాలు మరో 1 వీక్లో సంక్రాంతి లోపలే ఈ యొక్క భర్తీ అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్స్ కనుక చూసుకున్నట్లయితే సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నది. అదేవిధంగా గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు వస్తాయా లేదా, మరి జాబ్ క్యాలెండర్లో మరి వేరే పోస్టులతో భర్తీ చేస్తే గ్రూప్స్ పరిస్థితి ఏంటి సార్ అనేసి అడుగుతున్నారు. అయితే వాస్తవానికి గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా 250 నుంచి 300 వరకు కూడా మరి గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. సో రీసెంట్గానే మనకు టీజీపీఎస్సీ నుంచి 2 ఐఏఎస్ల నియామకం కూడా జరిగింది. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే 100% వస్తాయి. అదేవిధంగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయానికి కూడా వస్తే 17,000 నుంచి దాదాపు కూడా 20,000 మధ్య ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 5 నుంచి 7,000 వరకు ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. రీసెంట్గా మనకు 3వ డిస్కంగా రావడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కువ ఖాళీలు ఉండే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించినటువంటి, గ్రూప్ 3 సంబంధించినటువంటి, గ్రూప్ 4 సంబంధించినటువంటి విషయానికి వస్తే గ్రూప్ 2లో దాదాపుగా 1000 నుంచి 1,200 మధ్య ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది. గ్రూప్ 3, గ్రూప్ 4ను మెర్జ్ చేస్తున్నారు. ఈ రెండు కలిపి దాదాపుగా 8 నుంచి 10,000 మధ్య ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది గ్రూప్స్ విద్యార్థులకు. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి చూసుకున్నట్లయితే దాదాపుగా ఈసారి మాత్రం డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు 5 నుంచి 7,000 వరకు మధ్యలో ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. దీనిపై ఆల్రెడీ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో చాలా పాఠశాలల్లో ఈ యొక్క టీచర్ల వెళ్తే అయితే కనబడుతుంది. దీన్ని భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా ఉన్నది. ఇక విషయానికి వస్తే జేఎల్ లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా చూసుకున్నట్లయితే, అదేవిధంగా సెరికల్చర్ సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి చూసుకున్నట్లయితే సెరికల్చర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడిన కాడ నుంచి, అంటే మనకు తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం జాబ్ క్యాలెండర్లో వేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది. జేఎల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే చాలా ఖాళీలు ఉన్నాయి. ఈసారి మాత్రం జేఎల్ పోస్టులు దాదాపుగా 500 వరకు పైగా వచ్చే అవకాశం ఉంటుంది. 500 నుంచి 1000 మధ్య కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది లైబ్రరీయన్ పోస్టులతో కలిపి. అదేవిధంగా అంగన్వాడీ సంబంధించినటువంటి పోస్టులతో పాటు సిడిపిఓ, ఈఓ పోస్టులకు సంబంధించినటువంటి కసరత్తు అయితే జరుగుతుంది. సో ఇక్కడ మంత్రి సీతక్క కూడా దీనికి సంబంధించినటువంటి దాదాపు కూడా అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో దాదాపుగా 10 నుంచి 14,000 వరకు ఈ యొక్క పోస్టులపై కసరత్తు చేస్తున్నారు. ఏదేదైనా సరే అంగన్వాడీ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఉంటుంది. అదేవిధంగా సిడిపిఓ సంబంధించినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు, ఈఓ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉండనున్నాయి. సో కాబట్టి మిత్రులారా, మీ ప్రిపరేషన్ను కనుక ఖచ్చితంగా కంటిన్యూ చేసుకున్నట్లయితే వచ్చేటటువంటి నోటిఫికేషన్లో మీరు విజేతలు కావచ్చు. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.